నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి జనం తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున 4వ విడత ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా శంకర కంటి ఆసుపత్రి మరియు ఫినిక్స్ వాళ్ళ సహకారంతో ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో 4వ విడత కంటి శిబిర కార్యక్రమం మండల కేంద్రంలో నాంపల్లిలో ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిసి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి యొక్క కంటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతందుకు ముఖ్యంగా పేదలకు ఒక అవగాహన కల్పించి వాళ్ళు సరైన సమయంలో ఆ కంటి మీద, ఎందుకంటే అది ఇంపార్టెంట్ మనకు దృష్టి అనేది, వాళ్ళు సరైన సమయంలో ఐ డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడం వల్ల క్యాటరాక్ట్ ప్రాబ్లం తోటి ఇన్ఫెక్షన్స్ తోటి కన్ను పోయే ప్రమాదం ఉంది. కాబట్టి 90% గ్రామాల్లో ఉన్న పేద ప్రజలు, ముఖ్యంగా 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల, సమయానికి డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడం వల్ల, చెకప్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ మనం మండల కేంద్రంలో కంటి శిబిరంలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికైతే ఆపరేషన్ కావాలనో ఆపరేషన్ చేయించడం, ఎవరికైతే కళ్ళ అద్దాలు కావాలనో వాళ్ళ కళ్ళ అద్దాలు ఇవ్వడం, ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉంటే మందులతోటి ఐ డ్రాప్స్ తోటి తక్కువైతే వాళ్ళకి ఐ డ్రాప్స్ ఉచితంగా ఇవ్వడంతో ఒక లక్ష్యంతో మేము